నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ఎస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని చేస్తే తప్పేంటి అనే వాదనలు తెలుగుదేశం పార్టీలో ప్రబలంగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు తండ్రి చాటు తనయుడిగా గుంపులో గోవిందల పార్టీలో ఉన్న లోకేష్ 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన అనంతరం టీడీపీలో ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలో కూడా తీసుకునే కీలక నిర్ణయాలలో ఆయన భాగస్వామ్యం తప్పనిసరి అవుతోంది. అందుకే లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే పార్టీలో మొదలైంది. 2029 నాటికి వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి, జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులుగా ఎన్నికల గోదాలోకి దిగిపోతారు. ఇప్పటికే వృద్ధాప్యం మీద పడినటువంటి చంద్రబాబు నాయుడు అప్పటికి వయసు రీత్యా వాళ్లతో పోటీ పడలేరు అనేది ఒక వాదన. వారికి దీటుగా టీడీపీ తరపున బలమైన నాయకుడిగా లోకేష్ను ఇప్పటి నుంచే తెర మీదకు తీసుకురావాలి అనేది ఆ వర్గం వాదన. పైగా చంద్రబాబు 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం 4వ దఫా సీఎంగా ఉన్నారు. ఇంతటి సీనియారిటీ ఉన్న నాయకుడు పార్టీలో ఉంటే మరో నాయకత్వం ఎదగడం చాలా కష్టం. ప్రస్తుతానికి లోకేష్ ఎంత కష్టపడుతున్నా, ఎంత పవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండదు. క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఉనికికి కీలకమైన చంద్రబాబు కేంద్ర మంత్రి పదవి తీసుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళితే బాగుంటుంది అని ఆ పార్టీ నాయకులు తలపోస్తున్నారు. దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడైన చంద్రబాబు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఉనికికి కీలకమైనటువంటి చంద్రబాబు కేంద్ర మంత్రి పదవి తీసుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళితే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు తలపోస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడైన చంద్రబాబు ఒక 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిమితవడం తగదని, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. పైగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు చంద్రబాబు కోపిక ఉండగానే పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలంటూ లోకేష్కు పగ్గాలు అప్పగించాలంటూ వాళ్ళంతా సూచిస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అంటే 2019 నుంచి 24 వరకు టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని ఎవరూ గుర్తించలేదు. ప్రతిపక్షాలతో పాటు పార్టీలో సీనియర్ నాయకులు కూడా అతన్ని ఒక పప్పుగానే పరిగణించారు. అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పార్టీ లేదు, ఇంకోటి లేదు అని లోకేష్ను ఉద్దేశించే వ్యాఖ్యానించారు కూడా. అయితే అదే అచ్చెన్నాయుడు ఇటీవల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబే నాయకుడు అనే విషయాన్ని రాష్ట్రంలో ఏ చిన్న కుర్రాన్ని అడిగినా కూడా చెబుతాడు అంటూ వ్యాఖ్యానించారు. అదే పవర్ మహిమ. పార్టీ అధికారంలో లేనప్పుడు లోకేష్ నాయకత్వాన్ని ఒక అచ్చెన్నాయుడే కాదు, సీనియర్ నాయకులంతా చాలామంది వ్యతిరేకించారు. కానీ పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. అప్పుడు లోకేష్ను వ్యతిరేకించినటువంటి నాయకులంతా ఇప్పుడు లోకేష్ను భుజానికి ఎత్తుకుంటున్నారు. యువగళం పాదయాత్ర నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ గణనీయమైన పాత్ర పోషించారని, ఆయన రెడ్ బుక్ కాన్సెప్ట్ పార్టీలో ఒక జోష్ తీసుకొచ్చిందని పొగడ్తలు అందుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది. ఏ కారణం వల్లనైనా పార్టీకి మళ్ళీ కష్టకాలం వస్తే ఈ సీనియర్లంతా లోకేష్కు ఎదురు తిరిగే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు లోకేష్కు సీఎం పదవి అప్పగించి ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతే తెలుగుదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని అంటున్నారు. పైగా లోకేష్ కూడా పార్టీలో ప్రస్తుతానికి కీలక పాత్ర పోషించడమే కాకుండా తన సత్తా ఏమిటో ఇప్పటికే రుజువు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీలో జోష్ నింపడమే కాకుండా తాను గతంలో ఓడిపోయిన మంగళగిరి నుంచే 90,000 మెజార్టీతో గెలిచి తన సత్తా ఏమిటో చాటి చెప్పారు లోకేష్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ఫుల్ స్వింగ్లో ఉన్న ఈ తరుణంలో ఆయనకు సీఎం గిరి అప్పగించడం సముచితమని పలువురు సూచిస్తున్నారు కూడా. ఇప్పుడు తటపటాయిస్తే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. ఇక వరుసగా 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని చేయడంలో ఈ విధంగా తటపటాయించినట్టే కేంద్రంలో ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయిందని వాళ్ళంతా గుర్తు చేస్తున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో 2004లో మన్మోహన్ సింగ్ను ప్రధానిగా చేసినప్పటికీ రెండో దఫా అంటే 2009లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి ఉంటే కనుక కేంద్ర రాజకీయాల తీరు మరోలా ఉండేదని అంటున్నారు. ఒకసారి ప్రధానమంత్రిగా చేసిన వాడిగా మోడీని ఎదుర్కొనగల నాయకుడిగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా నిలబడి ఉండేవారని చెబుతున్నారు వాళ్ళంతా. అలాంటి అవకాశాన్ని వదులుకుని కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యమే చెల్లించింది. అటువంటి తప్పును చంద్రబాబు చేయకూడదని
పార్టీ 10 కాలాల పాటు బతకాలి అంటే ఆయన లోకేష్కు సీఎం పగ్గాలు అప్పగించాలని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్ను, తమిళనాడులో కరుణానిధి అతని కుమారుడు స్టాలిన్ ఈ విధంగానే తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ రెండో దఫా అంటే 2018లో అధికారంలోకి వచ్చాక తన కొడుకు కేటీఆర్ను సీఎం చేసి ఉంటే రాజకీయం మరోలా ఉండి ఉండేది. ఇప్పటికీ ఆయన సీఎం రేవంత్తో ఎంత మాటల యుద్ధం చేసినా ఆయనది మాజీ మంత్రి హోదానే. అదే ఒకసారి సీఎం చేసుంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ పడేవారు. రేపు ఏపీ రాజకీయాల్లో కూడా అంటే 2029 ఎన్నికల నాటికి జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పవన్ ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికల బరిలో నిలుస్తారు. వారికి పోటీ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడుకు అప్పటికి ఓపిక అయిపోతుంది. ఒక మాజీ మంత్రిగా ఉన్న లోకేష్ అటు పార్టీలో సీనియర్లు పట్టించుకోకపోవడం, ఇటు జగన్ పవన్లతో తలపడలేకపోవడం ఎన్నికల బరిలో నిస్సహాయంగా నిలిచిపోతారు. అందుకే పార్టీలో సీనియర్లు ఏమనుకుంటారు అని, కూటమి భాగస్వామ్య పార్టీలు అంగీకరిస్తాయో లేదో అని చంద్రబాబు ఆలోచించనక్కర్లేదు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ గెలిచింది అనే వాదన సరైంది కాదు. నిజంగా జనసేనకు అంత సత్తా ఉంటే 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని ఎందుకు గెలుస్తుంది? టీడీపీకి జనసేన ఎంత అవసరమో జనసేన కూడా టీడీపీ పొత్తు అంత అవసరం. చరిత్రలోనే తిరుగులేని మెజార్టీ స్థానాలను సాధించిన ఈ సమయంలో మరో ఆలోచన లేకుండా చేయకుండా చంద్రబాబు లోకేష్ను సీఎం చేస్తే అటు పార్టీ భవిష్యత్తుకు, ఇటు చంద్రబాబు లెగసీ కంటిన్యూ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ వీరాభిమానులు ఘంటాపదంగా చెబుతున్నారు. చూడాలి మరి చంద్రబాబు ఆలోచన ఎలా ఉంటుందో.